యాక్చువల్గా అలాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉద్యమకారుడిగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ గతంలో ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం కావాలని ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా కాంటాక్ట్ చేసిన మా పోచంపల్లి రమణారావు అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. మొట్టమొదట ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలతో అందరికీ ఎన్ఎస్ఎస్ ఇందులో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక పక్షాన నేను మాట్లాడుతున్నాను. నా పేరు పోచంపల్లి రమణారావు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే భువనగిరి 2018. సరే, తెలంగాణ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని మన యాస మీద, భాష మీద, మన నడక మీద, మన కాళ్ళ మీద ఎన్నిసార్లు కట్టెలు పెట్టినా కూడా పోరాటం చేసి సబ్బన్న వర్గాలతో ఒక కార్యాచరణ తీసుకొని ఎంతోమంది అమరులు అయిన రాష్ట్రాన్ని ఆ అమరుల త్యాగాలతో శ్రీకాంతాచారి గారు కావచ్చు, అన్న ఇషాన్ రెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కృష్ణయ్య కావచ్చు, ఎవరైనా పేరున వారి మరణం అనేది రాష్ట్రానికి ఒక దివ్యలాగా వారు చనిపోయి మనకు రాష్ట్రాన్ని ప్రసాదించారు. మొదట తెలంగాణ మలిదశ ఉద్యమ వీరులకు, తొలిదశ ఉద్యమ వీరులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ బ్రాహ్మణుల ఉద్యమకారుల వేదిక పక్షాన అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించాం, బాగుంది. కానీ సబ్బన్న వర్గాలు చూస్తే దామాషా ప్రకారంగా ఏది కావాలన్నా కూడా రాష్ట్రాన్ని సాధించిన పేరు మాత్రమే తెలంగాణ ఒకటే మిగిలిపోయింది. కానీ ఆ పేరుతో కావలసిన మన నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ఆర్ విద్యాసాగరరావు గారి మాట ఎక్కడ పోయింది అనేది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. కాళోజీ గారి బాట, దాశరథి గారి చలనంతో మనం ముందుకు వెళుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలను తొక్కుతూ ఈరోజు ఒక తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అని ఏర్పాటు చేసి ఆంధ్ర వల్ల ఇంకా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మా బ్రాహ్మణుల మీద కూడా పడుతున్న ఉద్దేశంతో ఒక తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషతే కాదు, ఇతర విభాగాల్లో చూసినా కూడా ప్రతిసారి కూడా బ్రాహ్మణులకి కాదు, సబ్బన్న వర్గాల్లో అన్ని కులాలకు కూడా తెలంగాణలో ఆంధ్ర పెత్తనమే జరుగుతుంది, తెలంగాణ వారికి అన్యాయమే జరుగుతుంది. అందుకే చుక్కా రామయ్య గారి చేతుల మీదుగా తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక పురుడు పోసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పురుడు పోసుకొని మా యొక్క మొట్టమొదటి కార్యక్రమం ఓయూ క్యాంపస్లో అక్కడ కార్యక్రమం చేసుకొని మొట్టమొదటి జిల్లాలో తొర్రూరు, మహబాద్ జిల్లాలో మా కార్యాచరణ మొదలుపెట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఎక్కడ చూసినా వాళ్ళ పెత్తనమే, వాళ్ళ ఆలోచనే. దయచేసి ముఖ్యమంత్రి గారు, మన అన్న శ్రీధర్బాబు గారు, అట్లాగే అమ్మ తల్లి ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, అదేవిధంగా అన్న అర్కల వేణుగోపాల్ గారు, బ్రాహ్మణ పెద్దలు, అదేవిధంగా కోటా నీలిమ గారు, ఎవరైనా సరే ఇంకా అన్యాయం జరగకుండా దామాషాపరంటే మనకు కావలసిన బ్రాహ్మణుల కోటాలు ఇక ముందు నిర్ణయించబడే విధానంలో భాగంగా తప్పకుండా రేపు జిఎంసీ ఎలక్షన్లు కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్, మన జనరల్గా ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్లు కానివ్వండి, మాకు కూడా ఉద్యమకారులను గుర్తించండి. మరిదేశ ఉద్యమంలో మొన్న 2001 నుంచి ఈ రోజు వరకు అంటే ఎవరైతే పాల్గొన్నారో ఉద్యమంలో ఏ రకంగా వాళ్ళ జీవితాలను పొడగొట్టుకున్నారో బ్రాహ్మణ కుటుంబాలు చాలామంది ఉన్నారు. అటు అర్చకులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, సిద్ధాంతులు కావచ్చు, ఎవరైనా సరే వారికి న్యాయం చేయాలని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటూ, డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మాకు కావలసిన నీళ్లు, నిధులు, నియామకాల్లో సరే పెత్తనం చేయండి. ఆంధ్ర వాళ్ళు సెటిలర్లు ఎప్పుడు మాకు శత్రువులు కాదు, వాళ్ళు మా అన్నలు, తమ్ముళ్ళు. మాతో మంచిగా ఉంటే కడుపులో పెట్టుకొని చల్లగా చూసుకుంటాం మేము. కానీ మా దగ్గర వచ్చి మా మీద పెత్తనం చేస్తా అంటే మాత్రం ఈ తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమ వేదిక ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్, జాగ్రత్త. ఇక ముందు తప్పకుండా ఈ పరిణామాలు జరగకూడదని, జరిగే కార్యాచరణలో భాగంగా మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్ఎస్ గారికి, పత్రికా మిత్రులందరికీ మరొక్కసారి వినమ్రతో నమస్కారాలు చెప్తూ, జై తెలంగాణ, జై బ్రాహ్మణ్, జై పరశురాం, జై గాయత్రి మాత, జై బ్రాహ్మణ.
జై బ్రాహ్మణ. 1 minute, లాస్ట్ నేను కంక్లూడ్ చేస్తున్నాను.